2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ తమ అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేసి ఘోరంగా విఫలమైంది. ఎన్నికల బరిలో నిలిచిన హేమాహేమీలకే ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ఫలితాల సరళిని చూసి ఏకంగా తాడేపల్లి పెద్దలే షాక్ కు గురయ్యారు. పక్కాగా గెలుస్తామనుకున్న స్థానాల్లో కూడా బొక్కబోర్లా పడ్డారు. మార్పులు చేర్పులతో ఊహించని ఓటమిని మూటగట్టుకుని సైలెంట్ మోడ్ లో ఉంటున్న ఫ్యాన్ పార్టీ నేతల్లో జోష్ నింపి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు వైసీపీ అధిష్టానం వేస్తున్న ఆ కొత్త స్కెచ్ ఏంటి? వలస వెళ్లిన లీడర్లను మళ్లీ సొంత గూటికి చేర్చేందుకు జగన్ రెడ్డి చేసిన ఆ డామేజ్ కంట్రోల్ ప్లాన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో కోలుకులని పెద్ద షాక్ ఇచ్చాయి. ఎలాగైనా మళ్లీ పవర్లోకి రావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వైసీపీ అధిష్టానం జిల్లాల వ్యాప్తంగా చేసిన అడ్డగోలు సీట్ల మార్పిడి ప్రయోగాలు కంప్లీట్ గా రివర్స్ అయ్యి ఓటమిని మూటగట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో కేవలం హెడ్ క్వార్టర్ ఒంగోలు సీటు మినహాయించి మిగిలిన 11 సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చేసింది హైకమాండ్. అధిష్టానం చేపట్టిన ఈ వింత మార్పులతో అప్పటి వరకు తమ బెర్త్ కన్ఫర్మ్ అనుకున్న సీనియర్ మోస్ట్ లీడర్లకు సైతం తీవ్ర అసంతృప్తి ఉన్న బాస్ నిర్ణయానికి తల వంచి ఓకే చెప్పారు. తమ సొంత ఏరియాలను వదిలేసి కొత్త నియోజకవర్గాలకు బదిలీ అయిన నేతలంతా జగన్మోహన్ రెడ్డి క్రీస్తూ తాము ఎక్కడ నిలబడినా జనం ఓట్లేసి గెలిపిస్తారు, గెలుపుకు తిరుగుండదు అని గట్టి నమ్మకంతో షిఫ్ట్ అయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య ఓటర్ల నాడిని పట్టుకోవడంలో తాడేపల్లి పెద్దలు ఘోరంగా విఫలమయ్యారనే విషయం ఈ ఎన్నికల ట్విస్టుతో తేలిపోయింది. గత 2019 ఎన్నికల హిస్టరీని పరిశీలిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను ఏకంగా 10 స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం కూటమి సునామీకి వైసీపీ కంచుకోటలన్నీ ఒక్కొక్కటిగా పేక మేడలా కూలిపోయాయి. వైసీపీ హైకమాండ్ చేసిన ఆ స్థాన మార్పిడి వ్యూహం ఎలాంటి చేదు ఫలితాలను ఇచ్చిందో లోకల్ గా చూస్తే స్పష్టమవుతుంది. గిద్దలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పట్టు సాధించిన అన్నా రాంబాబును మార్కాపురానికి, అటు మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపి 2 సీట్లను అటు ఇటు మార్చి చేతులు కాల్చుకుంది వైసీపీ హైకమాండ్. అలాగే ఎర్రగొండపాలెంలో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ను కొండేపి ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ బాబును వేమూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేరుగు నాగార్జునను సంతనూతలపాడుకు బదిలీ చేసి క్యాడర్లో గందరగోళం రేపారు. ఇక కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ ను కందుకూరుకు పంపి కనిగిరిలో దంతాల నారాయణ యాదవ్ ను బరిలోకి దింపారు. వేటితో పాటు అద్దంకిలో హనిమిరెడ్డి, పర్చూరులో ఎడం బాలాజీ, చీరాలలో కరణం బలరాం స్థానంలో ఆయన కుమారుడు వెంకటేష్ ను నిలబెట్టి కేవలం ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రమే పాత సీట్ ఇచ్చారు. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఓడింది చందంగా మారిన ఈ ఘోర పరాజయంపై ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ క్యాడర్లో పెద్ద ఎత్తున అంతర్మథనం, అసమ్మతి సెగలు రేగుతున్నాయి. 2024లో విజయం సాధించే అవకాశం ఉన్నా కూడా అధిష్టానం చేసిన మార్పులు చేర్పుల వల్లే ఘోర పరాజయం పాలయ్యామని క్యాడర్ రగిలిపోతుంది. 2019లో బ్రహ్మాండమైన మెజారిటీలతో గెలిచిన లీడర్లు సైతం తాడేపల్లి పెద్దలు చేసిన అనాలోచిత ట్రాన్స్ఫర్ల వల్లే ఇవాళ ఓడిపోయి రోడ్డున పడ్డామని లోలోపల తీవ్రంగా రగిలిపోతున్నారు. ఈ ఓటమి షాక్ తో అటు లీడర్లు ఇటు క్యాడర్ కంప్లీట్ గా నైరాశ్యంలోకి వెళ్లిపోగా కూటమి ప్రభుత్వం తెచ్చిన జోష్ తో క్షేత్రస్థాయిలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలంతా వైసీపీకి క్రమంగా దూరం అవుతున్నారు. ఇక ఎన్నికల వేళ సీట్ల కోసం వలస వచ్చిన లీడర్లంతా ఓడిపోయాక మళ్లీ క్యాడర్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. లీడర్లు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా కూటమి నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక క్యాడర్ కూటమి పార్టీలోకి జంప్ అవుతుంది. నియోజకవర్గ స్థాయిలో గైడ్ చేసే సరైన లీడర్ లేకపోవడంతో ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ రెక్కలు పూర్తిగా విరిగిపోయే ప్రమాదం ముంచుకొచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో వైసీపీ కంప్లీట్ గా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నష్ట నివారణ చర్యలకు దిద్దుబాటు పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ స్థాయి నుండి పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు మొన్నటి ఎన్నికల్లో జరిగిన బ్లండర్ తప్పులను సరిదిద్దే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలకు మేమున్నామనే భరోసా ఇవ్వాలని లీడర్లకు గట్టి ఆర్డర్స్ వేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఎన్నికల్లో ఓడిపోయిన వలస నేతలను పక్కన పెట్టి పాత లీడర్లకే మళ్లీ వారి సొంత పాత నియోజకవర్గాల బాధ్యతలను పగ్గాలను అప్పగించే విషయమై క్యాడర్ నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని ముఖ్యమైన సీనియర్ లీడర్లతో తాడేపల్లి పెద్దలు జరిపిన సీక్రెట్ మంతనాలలోనూ వలస నియోజకవర్గాలు వదిలేసి మళ్లీ వారి పాత సొంత ఏరియాలకే పంపితేనే క్యాడర్లో జోష్ వస్తుంది, పార్టీకి పూర్వ వైభవం దక్కుతుంది అని లీడర్లు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారట. జిల్లా స్థాయి నేతల మనోభావాలు, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ను పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఈ రివర్స్ బదిలీల ప్రక్రియను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడైతే కుండ మార్పిడి జరిగిందో ఆ నేతలను మళ్లీ వారి పాత గుటికి పంపి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి క్యాడర్ ను సమరానికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పాత లీడర్లు మళ్లీ తమ సొంత నియోజకవర్గాల్లో యాక్టివ్ అయితేనే అటు జనం కూడా నమ్ముతారని, పార్టీ మళ్లీ పుంజుకోవడం ఖాయమని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి తాడేపల్లి పెద్దలు చేయబోయే ఈ లేటెస్ట్ రివర్స్ ట్రాన్స్ఫర్ల ప్రయోగమైన ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీకి పూర్వ వైభవం తెస్తుందా, లేక కూటమి హవా ముందు ఈ ప్లాన్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయా అనేది చూడాలి. మొత్తానికి ఎన్నికల వేళ చేసిన తప్పుడు మార్పుల వల్లే ప్రకాశం కోటలో వైసీపీకి ఈ దారుణమైన గతి పట్టిందనే సత్యాన్ని గ్రహించిన జగన్ మళ్లీ పాతగుట్టి ప్లాన్ తో ముందుకు వెళుతుండడం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.